హలో మై డియర్ మూవీ లవర్స్, వెల్కమ్ టు కేబిఆర్ మూవీ రివ్యూ ఛానల్. మీకోసం ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని తీసుకొచ్చాను. అవేంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. ఓటీటీలోకి ఈ వారం వివిధ భాషల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి. మరి ఒక్కో భాషలో ఒక్కో ఓటీటీలో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసుకోండి. దసరా హాలిడేస్ లో మీ పిల్లలతో కలిసి వీటిని ఎంజాయ్ చేయండి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల సినిమాలు, వెబ్ సిరీస్లు వీటిలో ఉన్నాయి. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నడిచిన ఘాటి 3 వారాల్లోనే శుక్రవారం సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో ఈ మూవీని చూడొచ్చు. సెప్టెంబర్ 5న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. సెకండ్ మూవీ పేరు వచ్చేసి హృదయపూర్వం జియో హాస్టల్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మలయాళం నుంచి చాలా సినిమాలు ఈ వారం రాగా అందులో మోహన్ లాల్ నడిచిన హృదయపూర్వం టాప్ చాయిస్ గా చెప్పుకోవచ్చు. జియో హాస్టల్లోకి మూవీ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ రొమాంటిక్ డ్రామా ఇది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి సర్కిట్, మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ మలయాళ నటుడు ఆసిఫ్ అలీ నడిచిన మూవీ సర్కిట్. ఇదో మంచి ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా మలయాళం ఆడియోతోనే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్ లో మంచి రెస్పాన్స్ సంపాదించిన మూవీ ఇది. ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి దూర తీరాయన, సన్నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ రొమాంటిక్ డ్రామా దూర తీరాయన శుక్రవారం సెప్టెంబర్ 26 నుంచి సన్నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఇద్దరు ఐటీ రంగంలో పనిచేసే ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఎంగేజ్మెంట్ కు సిద్ధమైన సమయంలో పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అదేంటి, ఎలా అధిగమించారనేది ఇందులో చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఇష్యూ సీజన్ 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ బోల్డ్ సిరీస్ ఇష్యూ 2వ సీజన్ ఆహా తమిళంలోకి వచ్చింది. గతేడాది తొలి సీజన్ రాగా ఇప్పుడు మరింత బోల్డ్ సీన్లతో 2వ సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు వచ్చాయి. ఇది ఒక ఆంథాలజీ సిరీస్. తర్వాత మూవీ పేరు వచ్చేసి సుమతి వలవు G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక G5 ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళ హారర్ కామెడీ మూవీ సుమతి వలవు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్ నటించాడు. వలవు అంటే మలయాళంలో మలుపు అని అర్థం. ఓ రోడ్డు మలుపులో సుమతి అనే అమ్మాయి చనిపోవడం, అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే ఉండి అక్కడి వాళ్ళను వేధించడం ఇందులో చూడొచ్చు మనం. తర్వాత వచ్చేసి జాన్వర్ ది బీస్ట్ నితిన్ G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. జాన్వర్ ది బీస్ట్ నితిన్ ఓ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఓ అడవిలో తలలేని మొండం దొరకడం, దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ తో ఈ సిరీస్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వాళ్లకు ఇది మంచి ఛాయిస్. తర్వాత మూవీ పేరు వచ్చేసి దడక్ 2. మరో హిందీ డిజాస్టర్ మూవీ దడక్ 2 కూడా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. సిద్ధాంత్ చాతుర్వేది, త్రిప్తి ధీమ్రి లీడ్ రోల్స్ లో నడిచిన ఈ సినిమా ఇది. 2018లో వచ్చిన దడక్ మూవీకి సీక్వెల్ ఇది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.